హలో అండి, ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ నుండి నమస్కారం అండి. ఈరోజు గోధుమ పిండితో పొంగడాలు చేశానండి. అవి ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి. ఒక అరకప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా కరిగిన తర్వాత కొంచెం ఒక నిమిషం చల్లారి పెట్టుకోవాలండి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలండి. దాన్ని తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండలు లేకుండా అలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలండి. ఇందులో ఇలా పలచగా కలుపుకున్న తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఒక్కో గరిటెతో ఇలా వేసుకోవాలి పొంగడాల్లాగా. చూడండి, కొంచెం ఇది సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి. ఎక్కువలో పెడితే లోపల ఉడకదు. సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. అంతే అండి, ఇలా తీసుకోవడమే ప్లేట్లోకి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి సరదాగా ఇలా చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తింటారండి. చాలా బాగా వచ్చినాయి కూడా. సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.